హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది చాలా చాలా హెల్దీ అండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎవరైనా సరే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని రోజుకు ఒకటి తింటే చాలండి. ఈ బిజీ లైఫ్లో అన్ని విటమిన్స్ని బాడీకి అందించలేం కాబట్టి ఈ లడ్డూని రోజుకు ఒకటి తింటే చాలండి, అన్ని విటమిన్స్ అందినట్టే. దీనిలో షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయమండి. ఈ హెల్దీ లడ్డు ప్రాసెస్ చూద్దామా? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసి దానిలో ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు బాదం వేసుకోండి. తర్వాత దానిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు వేయండి. వీటిని 2 నిమిషాలు వేయించండి. బాదం జీడిపప్పుని కొంచెం ఎక్కువగా వేసుకోండి. తర్వాత దీనిలో 1/2 కప్పు చిన్న ముక్కలుగా చేసుకున్న పిస్తా వేసుకుని అన్నింటినీ దోరగా వేయించండి. మనం వేసుకునే ప్రతి డ్రై ఫ్రూట్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. బాదంలో రిచ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది గుండెకి మెదడుకు చాలా మంచిది. ప్రతిరోజు పిల్లల డైట్లో బాదంను తప్పకుండా చేర్చండి. అదేవిధంగా ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చే జీడిపప్పు కూడా గుండెకు స్కిన్కి చాలా మంచిది. ఇకపోతే పిస్తా పప్పు, ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడమే కాక దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా దోరగా వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని దానిలో 1/2 కప్పు వాల్నట్ వేసుకుని 1 నిమిషం వేయించండి. దానిలో 1 కప్పు గుమ్మడి గింజలు, 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుని మరో 2 నిమిషాలు వేయించండి. దానిలో 1/2 కప్పు కిస్మిస్ కూడా వేసుకోండి. వాల్నట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు గుండెకు మేలు చేస్తాయి. దీనిలో విటమిన్ ఈ కూడా ఉంటుంది. అదేవిధంగా గుమ్మడి గింజలు, వీటిలో జింకు ప్రోటీను చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సన్ఫ్లవర్ సీడ్స్, దీనిలో విటమిన్ ఈ ఎక్కువగా ఉండటమే కాక రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. కిస్మిస్, దీనిలో బి కాంప్లెక్స్, ఐరన్, కాపర్ను కలిగి ఉండి రక్తపోటును నియంత్రిస్తుంది. వీటన్నిటినీ దోరగా వేయించుకుని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించండి. నువ్వులు చిటపటామనేటప్పుడు దానిలో 1/4 కప్పు గసగసాలు కూడా వేసుకుని మాడకుండా ఈ రెండింటినీ దోరగా వేయించండి. నువ్వుల్లో ఉండే రిచ్ కాల్షియం బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. గసగసాలు బీపీని కంట్రోల్ చేస్తాయి. ఇలా రెండింటినీ దోరగా వేయించి అదే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు తురుముకున్న ఎండు కొబ్బరి పొడి వేసి లో ఫ్లేమ్లో మాడకుండా 2 నిమిషాలు వేయించండి. ఎండు కొబ్బరిలో విటమిన్స్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇలా వేయించిన తర్వాత వీటిని కూడా అదే బౌల్లో వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలిపి దానిలో 1 స్పూన్ యాలకుల పొడి వేసి అంతా బాగా కలిసేటట్టు కలపండి. ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ని వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించండి. ఏమాత్రం మాడినా లడ్డు రుచే మారిపోతుంది. ఇప్పుడు నేను 500 గ్రామ్స్ సీడ్లెస్ ఖర్జూరం తీసుకున్నానండి. ఒకవేళ మీరు తీసుకునే వాటిలో సీడ్స్ ఉంటే తీసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఈ సీడ్లెస్ ఖర్జూరం వేసుకుని మెత్తని పేస్ట్ చేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని మనం గ్రైండ్ చేసిన ఖర్జూరం పేస్టుని ప్యాన్లో వేసి కలుపుతూ ఉండండి. 2 నిమిషాలు నేతిలో వేయించిన తర్వాత ఖర్జూరం మెల్లమెల్లగా ఇలా స్మూత్గా తయారవుతుంది. దీనిని కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత దాన్ని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో వేసి బాగా కలపండి. కొంచెం సేపు చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు అంతా బాగా కలిపి ఇలా కలిపిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కొంచెం చేతిలోకి తీసుకుని లడ్డూలాగా చుట్టండి. ఇదే విధంగా అన్ని లడ్డూలను చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇవి 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఎన్నో విటమిన్స్తో కూడిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిందండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.